హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు మా పెళ్లి రోజు వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మా పెళ్లి రోజు ఒక నెల రోజులు ఉందనగానే ముందు నుంచే నా షాపింగ్ హడావడంతా కూడా స్టార్ట్ అయిపోయింది. షాపింగ్ వీడియో కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి. మేమైతే మా వెడ్డింగ్ డే కన్నా ముందు రోజే మా సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకున్నాము. మేము వెడ్డింగ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, అలాగే ముందు రోజు మా సెలబ్రేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి మా వెడ్డింగ్ డే ఇంకొక వారం రోజులు ఉందనగా ముందు రోజు నుంచే నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎప్పుడు వీడియో తీద్దాం అనుకుంటాను, ఎప్పటికప్పుడు హడావిడే అయిపోతుంది. స్టిచ్ చేసినప్పుడు అయితే చూపించలేదు, కానీ ఇప్పుడు చేతి కుట్లు వేస్తున్నాను, అప్పుడైతే నేను వీడియో తీసి చూపిస్తున్నాను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకున్నాను అనేసి. చూసారు కదా, ఇదైతే సింపుల్గా అయిపోతుందని చెప్పి ఈ మోడల్ అయితే పెట్టానండి. మనకి నెక్ అయితే నాకు ఈ మోడల్ బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట మోడల్ అయితే, చాలా బాగా నచ్చింది. అలాగే బ్లౌజ్ ఏదైనా సరే అలా చూసి నేను స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. అదేంటో తెలియదు కానీ ఏ మోడల్ పెట్టుకున్నా అది బాగానే సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ బ్లౌజ్ మోడల్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. అలాగే ఇంకా మా వెడ్డింగ్ డే 2 days ఉందనగా మా గార్డెన్లో ఉన్న గోరింటాకు అయితే తెచ్చుకున్నాను. గోరింటాకు పెట్టుకుందామని చెప్పి ఇప్పుడైతే మిక్సీ జార్లో గోరింటాకు వేసుకుని రుబ్బుతున్నాను. మా చిన్నప్పుడు గోరింటాకు తెచ్చుకుంటే రుబ్బాలంటే చాలా ఎక్కువ టైం పట్టేది, కానీ ఇప్పుడు అలాంటివి ఏం అవసరం లేకుండా మిక్సీ గిన్నెలో వేస్తే గోరింటాకు రెడీ అయిపోతుంది. నేను గోరింటాకు బాగా పండడం కోసం కొంచెం చింతపండు అలాగే టీ పొడి వేసి గ్రైండ్ చేస్తానండి. ఈ రెండు వేసుకుని మనం గోరింటాకు గ్రైండ్ చేసుకుంటే బాగా ఎర్రగా పండుతుందంట. చాలామంది ఉప్పు కూడా వేస్తారంట. నాకు ఈ మధ్యనే తెలిసింది, ఉప్పు వేసినా సరే గోరింటాకు బాగా ఎర్రగా పండుతుందంట. ఇంకా గోరింటాకు అయితే రుబ్బేసాను, రెడీ అయిపోయింది. ఇప్పుడు పెట్టడానికి మా వారి దగ్గరికి తీసుకొచ్చి, మన పెళ్లి రోజు కదా మీ చేత గోరింటాకు పెట్టించుకోవాలని ఉంది అని చెప్పి అడిగాను. పాపం నేను అడగగానే మా వారికి గోరింటాకు పెట్టడం రాకపోయినా సరే పెడతానులే అన్నారు. కానీ ఇలా వీడియో తీసి పెట్టడం అంటే ఆయనకు అసలు ఇష్టం ఉండదు. కానీ ఇలా మా వారు గోరింటాకు పెడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనకు వచ్చినా రాకపోయినా నా కోసం ఇలా ట్రై చేస్తారు కదా, ఇంత హ్యాపీ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? అందుకే మా వారు వద్దన్నా సరే నేనైతే వీడియో తీసుకుని మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఏదైనా సరే ఇలా భర్త చేత గోరింటాకు పెట్టించుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీలో ఎవరైనా మీ హస్బెండ్ చేత గోరింటాకు పెట్టించుకున్నారో? ఒకవేళ పెట్టించుకుంటే నాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఈ ఫీలింగ్ అయితే మనం ఇంకా చెప్పలేమన్నమాట, అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. అంత హ్యాపీగా అనిపిస్తుంది. పాపం మా వారికి ఉంగరాలు పెట్టడం కూడా రాలేదు. అయితే నేనైతే డాట్స్ కింద పెట్టేయండి అని చెప్పాను. అందుకే వేళ్ళకి కూడా డాట్స్ పెట్టేశారు. అలాగే అరిచేతిలో చందమామ వేసేయండి అని చెప్తే ఆ చందమామ చుట్టూ కూడా ఇప్పుడు చుక్కలు పెడుతున్నారు అనమాట, అంటే డాట్స్ పెడుతున్నారు. అంటే పాపం ఎప్పుడు కూడా గోరింటాకు పెట్టడం రాదు, నేను అడిగానని చెప్పి ఆ విధంగా ట్రై చేశారు. ఎలా అయితే మొత్తం నా చెయ్యి అంతా గోరింటాకుతో నింపేశారు. చూసారు కదా, దిష్టి తగిలేస్తుందని చెప్పి వెనకతల దిష్టి చొక్కు కూడా పెట్టేస్తున్నారు. ఈ విధంగా ఒక చెయ్యి పూర్తయింది. మళ్ళీ రెండో చెయ్యి ఇచ్చాను, ఇంకా రెండో చెయ్యి కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఒకసారి షార్ట్లో రీల్ చేద్దామని చెప్పి సరదాగా అప్పుడు పెట్టమంటే ఏదో ఆ విధంగా ట్రై చేశారు, కానీ ఇలా 2 చేతులకి ఎప్పుడు పెట్టలేదండి. ఫస్ట్ టైం అయితే పెడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ విధంగా 2 చేతులకి మొత్తం పూర్తిగా అరిచేయి అంత గోరింటాకు నింపేసి మా వారైతే ఇంత అందమైన గోరింటాకి దిష్టి తగిలేస్తుందని చెప్పి దిష్టి తీసి దిష్టి చొక్కు కూడా పెట్టేస్తున్నారు. అసలు అది అందంగా ఉందా లేదా అని అసలు నేను ఏం చూడలేదండి. మా వారు ఎంతో ప్రేమగా పెట్టారని నాకైతే చాలా అందంగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు పెట్టుకునే గోరింటాకు కన్నా ఈసారి పెట్టుకున్న గోరింటాకు చాలా స్పెషల్గా అనిపించింది. అలాగే నాకు చాలా అందంగా అనిపించింది. నాకు గోరింటాకు పెట్టిన తర్వాత మా వారు చేయి చూపిస్తున్నారు చూడండి, చాలా ఎర్రగా పండింది అనమాట. ఈ చేతితో బయటకు వెళ్తే ఎవరికి గోరింటాకు పెట్టారు అని అడుగుతారు అని చెప్పి మా వారు అయితే అంటున్నారు. అయితే ఇప్పుడు మా వారు చేయి చూస్తారు. ఇప్పుడు నా చేయి ఎలా పండిందో చూడండి, చాలా రెడ్ కలర్లో వచ్చిందనమాట. అయితే నేను పెట్టిన 2 hours తీసేసినా కూడా చాలా రెడ్ కలర్లో గోరింటాకు అయితే పండింది. సాటర్డే అంతా కూడా ఇలా గోరింటాకు హడావుడితో అలా కాలం గడిచిపోయింది. ఇంకా ఇది వచ్చేసి సండే రోజునండి. సండే రోజున ఏంటంటే మధ్యాహ్నం లంచ్లోకి నేనైతే చికెన్ కర్రీ చేశాను. అంటే మా మ్యారేజ్ డే ఏంటంటే
మండే రోజు వచ్చింది. మండే రోజు ఏంటంటే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా సండే రోజు చేసేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకొక వైపు చికెన్ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇంక మధ్యాహ్నం బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ చేశానండి. ఇది సండే కాబట్టి ఇంకా మండే రోజు సెలబ్రేషన్స్ అన్నీ కూడా సండే రోజునే స్టార్ట్ చేసేసాము. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలా రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను. ఎందుకంటే మనం మరి ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరం ఉండదు. ఉడికిపోయిన తర్వాత అదే ఆపేసుకుంటుంది కాబట్టి ఈజీగా అయితే పని అయిపోతుంది. లంచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇదే వీక్లో మా చిన్న బాబుది బర్త్డే ఉంది. దానికోసం వాడికి డ్రెస్ తీయడానికి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. వాడి షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అటు నుంచి అంటే ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. ఇంక ఈరోజు సండే అలాగే హాలిడేస్ కాబట్టి ఫుల్ రష్గా అయితే ఉంది. కార్ ఎక్కడ పెట్టాలా అనేసి ప్లేస్ కూడా లేదనమాట, అంత రష్గా ఉంది. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఎన్ని బైక్లు ఎన్ని కార్లు కనిపిస్తున్నాయో. చాలా రష్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఆర్కే బీచ్ రష్గానే ఉంటుంది. ఇంక ఈ సమ్మర్ టైంలో హాలిడేస్ టైంలో అయితే ఇంకా రష్గా ఉంటుంది. ఇంకా కారు ఒక దగ్గర పార్క్ చేసేసి ఇక్కడ వచ్చేసి సాగర్ కంజలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అందుకే ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసేసుకుని ఇంకా బీచ్కి వచ్చాము. రాగానే ఇక్కడ ఏంటంటే మాకు డోక్రా బజార్ అని చెప్పి ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. సర్లే ఒక లుక్ వేసి వచ్చేద్దాము అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. కొనకపోయినా ఏదైనా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే మాత్రం తీసుకుంటాం తప్ప, లేదంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువైతే నేను ఎప్పుడు తీసుకోను. కానీ కొన్ని ఏంటంటే మనకు బయట దొరకనవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అలాంటివి అయితే తీసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి ఫుల్ జార్ సోడా అండి. ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఫస్ట్ టైం అయితే అప్పుడు టేస్ట్ చేశాను. ఇప్పుడైతే అది ఓపెన్ చేసి అయితే లేదు. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మన ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిష్లు, ఇంకేదైనా సరే మనకి ఇలాంటివి కనిపిస్తే ఈ షాప్ దగ్గర రాకుండా ఉంటామా. నేనైతే కొన్ని నెయిల్ పాలిష్లు అయితే తీసుకున్నాను. అలాగే ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళానండి. కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా కాస్ట్ చెప్పారనమాట. 400, 500 అలా చెప్పి 10% డిస్కౌంట్ అయితే ఇస్తామన్నారు. కానీ ఇంకా అంత కాస్టా అని చెప్పి నేనైతే తీసుకోలేదు. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అవి ఏంటి అంటే మా చిన్నప్పుడు ఉన్న కాయిన్స్, అంటే మా చిన్నప్పుడే కాకుండా మన స్టార్టింగ్ నుంచి ఉన్న కాయిన్స్ అన్నీ అమ్ముతున్నారంటే 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 2 పైసలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే అర్ధన బేడ ఏదో అంటారు కదండి, అవన్నీ కాయిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అసలు అవే మా అబ్బాయికి చూపిస్తున్నాను. మా చిన్నప్పటి నుంచి మాకు తెలియని కాయిన్స్ కూడా ఉన్నాయని, ఇలా కాయిన్స్ కూడా ఇక్కడ అమ్ముతారా అనిపించింది. అలాగే ఇక్కడ వచ్చేసి అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. అలాగే నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా ఈ పౌడర్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఇవి ఏంటంటే ఈజీగా చికెన్ పకోడీ కానివ్వండి, అలాగే గోబీ మంచూరియా, గోబీ పకోడీ ఇలాంటివన్నీ వేసుకోవడానికి మనకి ఈజీ ప్రాసెస్ అనమాట. ఓన్లీ ఈ పౌడర్ ఒకటి మనం మిక్స్ చేసేసి వేసేసుకుంటే సరిపోతుంది. మ్యారినేట్ ఏమీ చేయక్కర్లేదు. అందుకే ఎప్పుడు వచ్చినా సరే ఆ పౌడర్ అయితే తీసుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలాలు కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఏంటంటే బిర్యానీ మసాలా అన్నీ కూడా ఫ్లేవర్స్ బాగుంటాయి, అందుకే తీసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఊటీ మసాలా అని చెప్పి పేరు పెట్టారు. అది నిజంగా ఊటీవో కాదో మనకు తెలియదు, కానీ నేనైతే తీసుకున్నాను. ఇంకా అలా ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే మోరీ మిక్చర్ తినకుండా అయితే మేము ఇంటికి రాము. మనం ఇంటి దగ్గర ఎంత చేసుకున్నా సరే ఇక్కడ బీచ్లో మోరీ మిక్చర్ అయితే ఆ టేస్టే వేరండి. అలాగే ఈ మోరీ మిక్చర్ చేసే ఆయన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉంటారనమాట. మాకు తెలిసిన అతను చాలా బాగా చేస్తారు. ఈ మోరీ మిక్చర్ అంతా కూడా ఏ విధంగా చేశారు అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టానండి. ఒకసారి ఆ వీడియో చూడండి. మోరీ మిక్చర్ ఎలా తయారు చేస్తారు అనేది కూడా అందులో ఉంది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా మన కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే ఈయన మోరీ మిక్చర్ చేస్తారండి. చాలా నీట్గా చాలా బాగా చేస్తారు. ఇంక మోరీ మిక్చర్ చేసి తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయన మిరపకాయ బజ్జీలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీ, టమాటా బజ్జీలు అన్నీ కూడా అమ్ముతారండి. చాలా బాగుంటాయి. ఎంత కూల్ క్లైమేట్లో మిరపకాయ బజ్జీ తింటూ నేనైతే అలా బీచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ బీచ్ లోపలికి అయితే వెళ్ళాము. మీకు జనాలు చూస్తుంటే అర్థమై ఉంటుంది ఎంత రద్దీగా ఆర్కే బీచ్ కనిపిస్తుందో. కొంచెం మంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు. మేమైతే అలా పైనుండి కొంచెంసేపు అలా లుక్ వేసి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఆ స్నానాలు చేసినా ఒళ్ళంతా కూడా జిడ్డుగా అయిపోతుంది. కొంచెంసేపు బీచ్లో కూర్చున్నా సరే ఒళ్ళంతా చాలా జిడ్డుగా అయిపోతుంది. ఆ సాల్ట్ వాటర్ వల్ల మరి ఏంటో తెలియదు, కానీ ఇంకా స్నానాలు చేస్తే ఇంకా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పి స్నానాలు
ఛానల్ అయితే చేయలేదు. కొంతసేపు అలా మా వారితో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకుని మళ్ళీ మేమైతే బయలుదేరిపోయామండి. మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా జనాలు అయితే చాలా ఎక్కువైపోయారు. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ కోకోనట్స్ అయితే ట్రీలు ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా చాలా రద్దీగా ఉంటుంది. అలాగే ఇదే కాకుండా వైజాగ్లో అయోధ్య రామ మందిరం కూడా పెట్టారంటండి, నమూనా. ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంకా అది చూడడానికైతే మేము వెళ్ళలేదు, కానీ చాలా జనాలు అయితే ఉన్నారు. ఎందుకంటే సండే రోజు మేము ఆల్రెడీ నాన్ వెజ్ తినేసాము. ఇంక ఈ అయోధ్య రామాలయం చూడాలంటే ఇంకొక రోజు వద్దాంలే అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. కానీ మీకు చూస్తుంటే అర్థమైపోతుంది, చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట. ఇంకొకసారి ఎప్పుడైనా నేను వీలు చూసుకుని వెళ్ళి ఈ వీడియో అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి. ఇంక ఈరోజు అయితే అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే మా వైజాగ్ కూడా రాముల వారు వచ్చారు, అయోధ్య రామ మందిరం మా వైజాగ్లో కూడా ఉందని చాలామంది వెళ్ళి చూస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి గజరాజు ప్యాలెస్ అండి, చాలా బాగుంటుంది ఈ ప్యాలెస్ అయితే. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కైలాసగిరి రూఫ్వే అనమాట. మనం ఇక్కడ కింద నుండి రూఫ్వేలో మనం పైన కైలాసగిరి కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. ఈ విధంగా సండే రోజున మా సెలబ్రేషన్స్ అయితే పూర్తయ్యాయండి. ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ ఇంకా తల స్నానం చేసేసి కొత్త చీర కట్టుకుని నేనైతే టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను. వెళ్ళే టైంకి ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా ఎలా అయినా తప్పదు కదా, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా వారు బయటికి వెళ్ళాలి. అందుకే ఇంకా వర్షం పడుతున్నా సరే మేమైతే కొంచెం తగ్గిన తర్వాత గుడికి అయితే బయలుదేరామండి. ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్తున్నాము. కార్తీక మాసంలో నేను ఎక్కువగా వీడియోస్ తీసి పెట్టేదాన్ని కదా, ఆ టెంపుల్కే మేమైతే వెళ్తున్నాము. అలాగే శారీ కూడా మా వారు సెలెక్ట్ చేసిన శారీనే కట్టుకున్నానండి, పెళ్లి రోజు కాబట్టి. అలాగే ముందుగా ఇక్కడ ఏంటంటే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని తర్వాత శివుని దర్శించుకుందామని చెప్పి వెళ్ళాము. మనం శివుడి దర్శనం చేసుకోవాలి అంటే ముందు నంది దర్శనం చేసుకోవాలి. నంది నుంచి శివుడి దర్శనం చేసుకుని శివుడి ఆ చెవిలో మనం గుడికి వచ్చాము శివయ్యకి చెప్పయ్యా అని చెప్పి ముందు నంది చెవిలో చెప్తారు కాబట్టి ఆ విధంగా నంది చెవిలో మేము చెప్పేసి తర్వాత నేను తీసుకువెళ్ళిన పంచామృతాలు తీసుకువెళ్ళాను. ఆ పంచామృతాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసిస్తే పూజారి గారు ఆ పంచామృత అభిషేకం అయితే స్వామివారికి చక్కగా చేశారు. మార్నింగ్ 6కే మేము టెంపుల్కి వెళ్ళడం వల్ల అసలు జనాలు ఎవరూ లేరు, మేమే ఉన్నాము. చక్కగా అభిషేకం అంతా కూడా దగ్గరుండి చేసుకుంటే స్వామివారి హారతి అయితే ఇచ్చి ఈ వింజార్ అయితే ఇచ్చి స్వామివారికి విశ్రమని చెప్పారు. జనాలు ఎవరూ లేక అన్నీ కూడా చాలా చక్కగా పూర్తయ్యాయి. ఇంక శివాలయం దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ స్వామివారి దర్శనానికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా అష్టోత్తర పూజ అయితే చేయించుకున్నాము. ఈ శివాలయము అలాగే ఈ లక్ష్మీనారాయణ టెంపుల్ ఇంతకుముందు నేను కార్తీక మాసంలో చాలాసార్లు వీడియో పెట్టాను కాబట్టి ఇంకా టెంపుల్ అంతా అయితే నేను వీడియో తీయలేదు. ఈ విధంగా 2 గుడిలో పూజ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ అయితే ఉప్మా చేసి పెట్టేశాను. అలాగే వాళ్ళకి తొందరగా పూర్తి అవ్వాలని చెప్పి పాలు వేసి ఉల్లిపాయలు పాలు వేసి కూర వండుతారు కదండి, పాలు కూర అంటాము. ఆ కర్రీ అయితే తొందరగా అయిపోతుందని చెప్పి అది చేసేసి తర్వాత మరి ఈరోజు మా మ్యారేజ్ డే కాదా, స్వీట్ తినకపోతే ఎలాగని చెప్పి సేమియా రెడీ చేసేసి నేనైతే మళ్ళీ ఈ విధంగా రెడీ అయిపోయాను. మార్నింగ్ టెంపుల్కే కాబట్టి మరీ ఎక్కువ హెవీగా అయితే రెడీ అవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా వెళ్తుంది టెంపుల్కే, కానీ మేము ఇప్పుడు వెళ్తుంది సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాము. అందుకే చక్కగా బాగా రెడీ అయిపోయి సింహాచలం టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. మార్నింగ్ అయితే వర్షం పడింది, కానీ మేము వెళ్ళే టైంకి క్లైమేట్ అయితే కూల్గా ఉంది, కానీ వర్షం అయితే ఏమీ లేదండి. మేము ఇంటి దగ్గర 11:30కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే 11:30 to 12:30 వరకు భోగం పెడతారు, బ్రేక్ టైం అనమాట. వెళ్ళేసరికి ఓపెన్ చేస్తారు కదా అన్నట్టు వెళ్ళాము, కానీ మేము వెళ్ళేసరికి గంటనాదం వినిపిస్తుంది చూడండి. 12:30 వరకు ఓపెన్ చేయమని చెప్పి అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఇక్కడ ఈ లొకేషన్ ఏదో బాగుంది సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి అని చెప్పి ఇంకా సింహాచలం కొండ దగ్గరికి అంతా వెళ్ళకముందే మధ్యలో ఇప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నారండి. సెల్ఫీస్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి ప్లేస్ అంతా బాగా రెడీ చేస్తున్నారు. బాగుందని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. దాని ఎదురుగా ఇక్కడ ఏంటంటే ఏకశిల అంటే ఏకశిలా దశావతార విగ్రహం అంటే మొత్తం దశావతారాలు కదా స్వామివారి అవతారాలు, అవన్నీ కూడా ఈ ఏకశిల మీద ఈ విగ్రహం మీద అయితే ఉన్నాయంట. మత్స్యావతారం, కూర్మావతారం అన్ని అవతారాలను ఇంకా అవన్నీ చూసుకుని మళ్ళీ దర్శనానికి బ్రేక్ అయితే ఇంకా కంప్లీట్ అయింది. అంటే 12:30 అయింది. ఇంకా క్యూ లైన్లోకి వెళ్దామని వచ్చేసరికి దర్శనం 1 అవర్ ఆపేసరికి క్యూ లైన్లు అన్నీ కూడా లోపల రూమ్స్ నుంచి బయటకు వచ్చేసి చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. ఇంకా మేము ఏంటంటే ఇంకా ఈరోజు మ్యారేజ్ డే కదా, అష్టోత్తర పూజ చేయించుకుందాము, లోపల గర్భగుడిలోకి వెళ్దాము అనుకుని వెళ్ళాము.
కానీ అష్టోత్తరం పూజ ఏంటంటే ఇంతకుముందు చేసేవారు అనమాట. 200-300 మనిషికి అలా తీసుకుని అష్టోత్తరం పూజ చేసి బయటకు గర్భగుడిలోకి తీసుకెళ్ళి పూజ చేసిన తర్వాత బయటకు పంపించేవారు. కానీ ఇప్పుడైతే అష్టోత్తరం పూజ అయితే రద్దు చేసేసారంట. ఇప్పుడు ఇంకా వచ్చేసి 300 రూపాయల దర్శనంకి వెళ్తే లోపల గర్భగుడిలోకి పంపిస్తారు అని చెప్పారు. ఇంకెప్పుడు మామూలుగా అయితే బయట నుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇంక ఈరోజు స్పెషల్ డే కదా అని చెప్పి 300 రూపాయల టికెట్ అయితే తీసుకున్నామండి గర్భగుడిలో దర్శనానికి వెళ్దామని చెప్పి. కానీ 300 రూపాయలు క్యూ లైన్లో చాలామంది జనాలు ఉన్నారు. 1 అవర్ పైగా మాకు దర్శనం అయితే అయ్యిందండి. మామూలుగా అయితే 100 రూపాయల క్యూ లైన్లు ఫ్రీ దర్శనాలు తొందరగా వెళ్ళిపోయాయి. 300 రూపాయల దర్శనం అయితే అసలు వెళ్ళేది కాదు. ఇంక దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 1:30 అయింది. నేను మామూలుగా కూడా ఈరోజు మన మ్యారేజ్ డే కదా, సింహాచలం స్వామివారి ప్రసాదం తినొద్దాము అని చెప్పి మా వారితో అన్నాను. దానికోసమే ఉదయం అయితే పిల్లలకి మట్టుకే నేను వంట అయితే చేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాను. ఇంక ఇక్కడికి వచ్చేసి అన్నదానం క్యూ లైన్లో అయితే నుంచుంటే ఇక్కడ ఒక 1 అవర్ దగ్గర పట్టేసిందండి. అంటే ఇక్కడ అన్నదానం ఏంటంటే 2:30 వరకు మాత్రమే చేస్తారంట. మేము 1:30కి క్యూ లైన్లోకి వెళ్ళాం కాబట్టి మాకైతే భోజనం చేసే అవకాశం దొరికింది. చాలామంది 2:30 తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే క్లోజ్ చేసేస్తారండి. 2:30 వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళకి మాత్రం అన్నదానం అయితే చేస్తారంట. అన్నదానానికి ముందుగా ఈ విధంగా అయితే వేయించుకుంటారు. తర్వాత మనకి బప్పీ సిస్టమే పెడుతున్నారు. ఇంతకుముందు అయితే సిట్టింగ్ ఉండేది కానీ చాలా జనాలు వచ్చేస్తున్నారని చెప్పి ఇప్పుడు బప్పీ పెడుతున్నారు, ఈజీగా అయిపోతుందని చెప్పి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక కర్రీ, సాంబారు, పప్పు వేశారండి. ఇంకా మేము లాస్ట్కి అయిపోయాం కాబట్టి మరి పచ్చడి వేయలేదు. మరి ఇంతకుముందు వేశారో తెలియదు కానీ పచ్చడి అయితే వేయలేదు. ఇంకా భోజనం చేసి బయటకు వచ్చేసరికి 2:30 దాటిపోయింది. ఇక్కడ క్యూ లైన్ ఇందాక మేము నుంచిన క్యూ లైన్ చూపిస్తున్నాం చూడండి, ఇప్పుడు ఎంత ఖాళీగా ఉన్నాయో. 2:30 తర్వాత క్లోజ్ చేసేస్తారంట. ఇంకెవరు వచ్చినా సరే అన్నదానం క్లోజ్ అయిపోయిందని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. అక్కడైతే మళ్ళీ సాయంత్రం 5కి ఎప్పుడో ఓపెన్ చేస్తారంట. ఇక అంతవరకు కూడా ఇది క్లోజ్లోనే ఉంటుంది. ఇంకా భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే గోపురం, రాజగోపురం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అందరూ కూడా ఫొటోస్, వీడియోస్ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. లోపలికి మొబైల్ అలా ఉండదు కాబట్టి ఇక్కడ కౌంటర్లో పెట్టేసిన తర్వాత ఇక్కడే ఎక్కువ ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటారు. మేము కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుని బయటకు వస్తుంటే ఈరోజు వైశాఖ మాసం అమావాస్య కాబట్టి చాలామంది అంటే ఒరిస్సా వాళ్ళు అందరూ కూడా మామిడి పూలు తెచ్చి స్వామివారికి ఆ విధంగా పూజ అయితే చేసుకుంటారు. అలా అఖండ జ్యోతి వెలిగించి అదే చూపిస్తున్నాను. అలాగే సింహాచలంలో ఎక్కువ ఏంటంటే ఈ సింహాచలం సంపంగి పూలు ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఈ సింహాచలం కొండ మీద. అందుకే ఆ సంపంగులకి సింహాచలం సంపంగి అని చెప్పి పేరు అయితే వచ్చిందండి. చాలా బాగుంటాయి. ఇంకా మేము భోజనం చేసి మళ్ళీ ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోయాము. టైం వచ్చేసి 3 అవుతుంది. 3 గంటలకి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు సింహాచలం వచ్చినా సరే మనకి పనసపళ్ళు సీజన్లో మేమైతే పనసపండు తీసుకోకండి ఇంటికి వెళ్ళాము. ఇక్కడ సింహాచలాన్ని పనసపళ్ళు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అలాగే ఒక పనసపండు కూడా తీసేసుకుని ఇంటికి అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. ఇంకా పిల్లలు కాలేజ్ నుండి ఇంటికి వస్తారు, వాళ్ళకి ఏదైనా స్నాక్ ఐటమ్ చేసి పెడదాం, వాళ్ళకి ఇష్టమైంది వండుదామని చెప్పి మిల్ మేకర్ పకోడీ అయితే వేస్తానండి. మన పెళ్లి రోజైనా వాళ్ళ పుట్టినరోజైనా పిల్లలకి ఇష్టమైనయే కదా పేరెంట్స్ చేసి పెడుతూ ఉంటారు. అందుకే మా మ్యారేజ్ డే రోజున మా పిల్లలకి ఇష్టమైన మిల్ మేకర్ పకోడీ అయితే నేను చేసి పెట్టాను. మిల్ మేకర్ పకోడీ ఎలా చేస్తానని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సాయంత్రం డిన్నర్కి వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను. అంటే ఇంకా మా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు కదా అని చెప్పి, అంటే మేమైతే కేక్ కట్ చేయలేదండి. ఇలా చేసుకుని కేక్ ఎందుకు కట్ చేయలేదా అని మీరు అనుకోవచ్చు. ఇదే వీక్లో మా చిన్నబాబు బర్త్డే ఉంది. ఆ రోజు ఎలాగా కేక్ తీసుకురావాలి. ఇంకా మా మ్యారేజ్ డేకి కేక్ తెచ్చి, వాడి బర్త్డేకి కేక్ తెచ్చి, ఆ కేకులన్నీ ఎదురుగా చూస్తేనేమో నోరు ఆగట్లేదు, తింటేనేమో క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి. అందుకే మా పిల్లలు తెస్తానని చెప్పినా సరే వద్దు అని చెప్పి బలవంతంగా వాళ్ళని కేక్ తేనివ్వలేదు. ఇంక తమ్ముడు బర్త్డే కట్ చేద్దాంలే అని చెప్పి ఆ విధంగా ఆపేనండి. చూసారు కదా, పెళ్లి రోజున మేము తీసుకున్న ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మా పెళ్లి రోజున నేను స్వయంగా చేసిన సేమియా పులిహార చేసి పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అయితే ఇచ్చానండి. ఈ విధంగా మా మ్యారేజ్ రోజున మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్నిసార్లు లైక్ అని అడుగుతున్నాను, ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోకండి.